ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటంటే, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్ టు షో ఇన్ వాట్ రిలేషన్ ద పర్సన్ ఆర్ థింగ్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రిపోజిషన్ అనేది ఒక వర్డ్ అండి. అది మనకు నౌన్ ముందు కానీ ప్రొనౌన్ ముందు కానీ మనం పెడదామండి. ఎందుకంటే ఆ పర్సన్కి ఆ థింగ్కి ఉన్న రిలేషన్ చెప్పడానికి మనం ప్రిపోజిషన్ అనేది యూజ్ చేస్తామండి. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ ఎన్ని టైప్స్? సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్. అలాగా 3 టైప్స్ ఉన్నాయండి ప్రిపోజిషన్స్ వచ్చేసి. యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్ యొక్క యూజ్ చూద్దామండి. ఎక్కడ యూజ్ చేస్తామంటే బిఫోర్ ద నేమ్ ఆఫ్ విలేజెస్, స్మాల్ టౌన్స్ అండ్ అడ్రస్సెస్. ముందు మనం అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. She lives at Parampeta. We shall meet Ravi at the club in the evening. He lives at Bidar. Before the price and speed. Price and speed ముందు కూడా మనం అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ వచ్చి he sold sugar at 10 rupees per kg. He was driving a car at 5 kilometers per hour. Before the place where you are to do something. మన ఒక ప్లేస్ ముందు కూడా యూస్ చేస్తామండి. మనం ఆ ప్లేస్కి వెళ్ళి సంథింగ్ ఏదైనా వర్క్ చేస్తాం కదండి, ఆ ప్లేస్ ముందు కూడా మనం ఈ అనేది యూస్ చేస్తామండి. సంథింగ్కి వాచ్ ఏ ఫిలిం, స్టడీ, వర్క్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. we are at college. they are at office. she is at the church. బిఫోర్ ఎగ్జాక్ట్ టైం. ఎగ్జాక్ట్ టైం ముందు కూడా మనం అనేది యూస్ చేస్తామండి. I shall start at 2 o'clock. My college start at 8:40 a.m. బిఫోర్ స్పెసిఫిక్ టైం ముందు కూడా యూస్ చేస్తామండి. I got married at 28. My dad retired at 58. Other uses. He is good at dancing. He is good at English. Look at the bird. ఇవి అదర్ యూజెస్ అండి. యూజెస్ ఆఫ్ టు. ఇప్పుడు మన యూజెస్ ఆఫ్ టూని చూద్దామండి. మూమెంట్ టు పర్సన్ ఆర్ బిల్డింగ్. ఎగ్జాంపుల్ చూద్దామండి. He going to America. I am going to college. I am going to bed. Other uses చూద్దామండి. He prefer coffee to tea. ఇది అదర్ యూజెస్ అండి. జూనియర్, సీనియర్, ఎల్డర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రిఫర్, ప్రియర్, రెస్పాండ్, లిజన్. వీటన్నిటికీ 2A వస్తుందండి. ఇవి ఎప్పుడు వచ్చినా దీని పక్కన ఎప్పుడు మనం 2A రాయాలండి. ఇంకేం రాసినా అది రాంగ్ అయిపోద్దండి. యూజెస్ ఆఫ్ ఇన్. బిఫోర్ సిటీస్, కంట్రీస్. కంట్రీస్ ముందు, సిటీస్ ముందు మనం ఇన్ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. షీ లివ్స్ ఇన్ ఏపీ. బిఫోర్ ఇయర్స్, మంత్స్, వీక్స్. దే వెంట్ టు బాంబే ఇన్ 1999. We completed 10th class in 2017. We joined here in July. He came in the 4th week of this month. Uses చూద్దామండి. టు టెల్ అబౌట్ ఫైనాన్షియల్, హెల్త్ అండ్ మెంటల్ కండిషన్స్ చెప్పడానికి కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తామండి. హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ పూర్ కండిషన్. హీ లివ్స్ ఇన్ పోవర్టీ. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద డే. పార్ట్స్ ఆఫ్ ద డే చెప్పడానికి కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ కేమ్ ఇన్ ద మార్నింగ్. దే మీట్ మీ ఇన్ ద ఆఫ్టర్నూన్. వీ షల్ మీట్ దెమ్ ఇన్ ద ఈవినింగ్. నోట్ చూద్దామండి. ఇక్కడ వి స్లీప్ ఎట్ నైట్. నైట్ అనేది ఎప్పటికీ ఎట్టే వచ్చిందండి. నైట్ అనేది నైట్ కూడా పార్ట్స్ ఆఫ్ ద డే కదా, ఇన్ వస్తుంది అని చాలామంది అనుకుంటారండి. కాకపోతే ఇన్ రాదండి, ఎట్ వచ్చిందండి. స్పెసిఫిక్ టైం చూద్దామండి. వెన్ యాక్షన్ ఈస్ డన్ ఎట్ టైమ్ గివెన్. మనం ఒక స్పెసిఫిక్ టైంలో కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి ఐ షల్ రిటర్న్ ఇన్ 10 days. యూజెస్. టు టెల్ అబౌట్ వేరింగ్ ద డ్రెస్సెస్. వేరింగ్ ద డ్రెస్సెస్ గురించి చెప్పడానికి కూడా మనం ఇన్ అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూడండి. విక్టోరియా డ్రెస్డ్ ఇన్ కలర్స్. ద బెగ్గర్ ఈజ్ ఇన్ బ్యాడ్ డ్రెస్. హూ ఈస్ ద ఉమెన్ ఇన్ వైట్. యూజెస్ ఆఫ్ ఆన్. మనం ఇప్పుడు ఆన్ ఎక్కడ యూజ్ చేస్తామో చూద్దామండి. ద పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. దే ఆర్ పిక్చర్స్ ఆన్ ద వాల్. బిఫోర్ డేస్ అండ్ డేట్స్. డేస్ ముందు, డేట్స్ ముందు కూడా మనం ఆన్ అనేది యూజ్ చేస్తామండి. షీ విల్ గో ఆన్ ఫ్రైడే. ఐ వాజ్ బోర్న్ ఆన్ 9th September. ఇక్కడ నోట్ చూద్దామండి. వెన్ ద నేమ్స్ ఆఫ్ ద డేస్ ఆర్ preceded by a word next, no preposition are used.
ఒకవేళ డేస్ ముందు ఏమన్నా వర్డ్ అనేది యూస్ చేస్తే అక్కడ ఏ ప్రిపోజిషన్ అనేది యూస్ చేయకూడదండి. కింద ఎగ్జాంపుల్ చూద్దాం. హీ విల్ కమ్ డాష్ నెక్స్ట్ సండే. సండే అనేది డే ముందు నెక్స్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ప్రిపోజిషన్ అనేది ఏం యూస్ చేయకూడదండి. హీ విల్ కమ్ నెక్స్ట్ సండే అంతేనండి. హీ విల్ కమ్ ఆన్ నెక్స్ట్ సండే కాదండి, అది తప్పండి ఆ సెంటెన్స్ అనేది. యూజెస్ చూద్దామండి. టు షో ఎలక్ట్రాన్ డివైజెస్. ఎలక్ట్రాన్ డివైజెస్ చెప్పడానికి కూడా మనం ఆన్ అనేది యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ వచ్చి ఆన్ స్క్రీన్, ఆన్ రేడియో, ఆన్ కంప్యూటర్ ఎక్సెట్రా. నోట్ చూడండి. బై వాచింగ్. ఎప్పుడు మనం వాచింగ్ ముందు బై అనేది యూస్ చేయాలండి. ఆన్ కానీ ఇన్ కానీ ఏమి యూస్ చేయకూడదు. ఎప్పుడు వాచింగ్ ముందు బైయే యూస్ చేయాలండి. యూజెస్ చూద్దామండి. మిడిల్ ఆఫ్ ద జర్నీ. షీ ఈస్ ఆన్ ద వే. అదర్ ఎగ్జాంపుల్స్ డిపెండ్ ఆన్, కంగ్రాచులేటెడ్ ఆన్ మై సక్సెస్, డిస్కషన్ ఆన్. ఇలా యూస్ చేయాలండి. యూజెస్ ఆఫ్ ఆఫ్. ఆఫ్ మనం ఎక్కడ యూస్ చేస్తామో చూద్దామండి. ఆఫ్ వచ్చి మనకి ఏం ఇండికేట్ చేస్తుందండి? పొజిషన్. ఇట్స్ మీన్స్ కలిగి ఉండడం. మీన్స్ ద సిచ్యువేషన్ అది ఎలా ఉంది, వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా అని చెప్పిద్దండి ఆఫ్ వచ్చి. ద బ్రేక్ ఆఫ్ ద కార్ ఈజ్ వీక్. ఇది ఎగ్జాంపుల్ అండి. టు షో ద రిలేషన్ చెప్పడానికి కూడా మనం ఆఫ్ అనేది యూస్ చేస్తామండి. ఈజ్ హీ కజిన్ ఆఫ్ మైన్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఐ యామ్ ఫ్రెండ్ ఆఫ్ శ్రీను. ఐ యామ్ ఏ ఫాదర్ ఆఫ్ వన్ చైల్డ్. టు షో ద మెంబర్షిప్ చెప్పడానికి కూడా మనం ఆఫ్ అనేది యూస్ చేస్తామండి. శ్రీను ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ద క్లబ్. సాయి ఈజ్ ద టీచర్ ఆఫ్ ది స్కూల్. రీజన్ చెప్పడానికి కూడా మనం ఆఫ్ అనేది యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ ది డై ఆఫ్ కొలరా. టు షో ద ఏజ్ చెప్పడానికి కూడా మనం ఆఫ్ అనేది యూస్ చేస్తామండి. ఐ ఆమ్ ఏ గర్ల్ ఆఫ్ 16. విక్టోరియా ఈజ్ ఏ గర్ల్ ఆఫ్ 10. టు షో అబౌట్ ఈ గ్రూప్. మన గ్రూప్ చెప్పడానికి కూడా మనం ఆఫ్ అనేది యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్. అదర్ వర్డ్స్ చూద్దామండి. అఫ్రైడ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, ఫ్రైటెండ్ ఆఫ్, ఫౌండ్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్. ఈ అన్నిటి వర్డ్స్ కూడా మనం ఆఫే యూస్ చేస్తామండి. యూజెస్ ఆఫ్ ఆఫ్. ఇది ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అండి. దూరంగా. ఓఎఫ్ఎఫ్ అంటే దూరంగా, ఆఫ్ అంటే కలిగి ఉండడం అది చెప్పిద్దండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ మై బుక్స్. ద బాయ్ టెల్ ఆఫ్ ద హార్స్. బిఫోర్ లిటిల్ డిస్టెన్స్ ముందు కూడా చెప్పిద్దండి. మై కాలేజ్ ఈజ్ ఆఫ్ ద మెయిన్ రోడ్. యూజెస్ ఆఫ్ ఫర్ చూద్దామండి. ఫర్ వచ్చి కొరకు మీనింగ్లో చెప్పిద్దండి. ద సోల్డర్ డై ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీ. ద సోల్డర్ డై ఫర్ ద సేక్ ఆఫ్ కంట్రీ. చూసారండి, కొరకు, దేశం కొరకు చనిపోయారు. ఇట్ రిఫర్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అనేది మనకి పీరియడ్ ఆఫ్ టైం కూడా చెప్పిద్దండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ వర్క్డ్ హియర్ ఫర్ 20 years. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ హియర్ ఫర్ 2 months. యూజెస్ ఆఫ్ ఫ్రమ్ యొక్క యూజ్ చూద్దామండి. ఫ్రమ్ వచ్చి నుండి అనే మీనింగ్ ఇస్తుందండి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. ఫ్రమ్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తామండి. హీ వెయిటర్ హియర్ ఫ్రమ్ 8 o'clock to 10 o'clock. ద ఆఫీస్ వర్క్స్ ఫ్రమ్ 10 AM to 5 PM. నోట్. ఫ్రమ్ వచ్చి 2 వచ్చిందండి, బిట్వీన్ వచ్చి అండ్. మనకి ఇక్కడ ఎప్పుడైనా మనం ఫ్రమ్ అనేది యూస్ చేస్తే నెక్స్ట్ ఆటోమేటికల్లీ 2 వచ్చేస్తుందండి. మనం బిట్వీన్ యూస్ చేస్తే అండ్ వచ్చిద్దండి. ఇవి నోట్ అండి. ద ఆఫీసర్ వర్క్స్ బిట్వీన్ 9 AM అండ్ 5 PM. సరే అండి, ఇక్కడ బిట్వీన్ వచ్చింది, అండ్ వచ్చింది. అక్కడ ద ఆఫీస్ వర్క్స్ ఫ్రమ్ 10 AM to 5 PM. చూసారంటే అక్కడ ఫ్రమ్ వచ్చింది, 2 వచ్చింది. అదర్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సఫరింగ్ ఫ్రమ్, అపార్ట్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్, రిలేటెడ్ ఫ్రమ్. ఈ వర్డ్స్ అన్నిటికీ ఫ్రమ్మే వచ్చిద్దండి. యూజెస్ ఆఫ్ ఇంటూ యొక్క యూజెస్ చూద్దామండి. ఇంటూ అనేది ఎమోషన్స్ గురించి చెప్పిద్ది. హీ జంప్డ్ ఇంటూ ద రివర్. షీ కేమ్ ఇంటూ మై రూమ్ వితౌట్ మై పర్మిషన్. ఇక్కడ నోట్ చూద్దామండి. యాజ్ వర్బ్ ఎంటర్ అండ్ కంట్రోల్ ఆర్ నాట్ నార్మల్లీ ఫాలోడ్ బై ప్రిపోజిషన్. ఎంటర్కి కంట్రోల్కి
మనం ఏ ప్రిపోజిషన్ రాయకూడదండి. మనం ప్రిపోజిషన్ రాస్తే ఆ సెంటెన్స్ మొత్తం రాంగ్ అయిపోద్దండి. ఎగ్జాంపుల్ చూద్దాం అండి. హీ ఎంటర్డ్ డాష్ ద క్లాస్. అక్కడ ఏ ప్రిపోజిషన్ రాయకూడదండి. హీ ఎంటర్డ్ ద క్లాస్ అంతేనండి. ఏమైనా ప్రిపోజిషన్ రాస్తే టోటల్లీ సెంటెన్స్ మొత్తం రాంగ్ అయిపోద్దండి. నోట్ 2 చూద్దామండి. ఎంటర్ ఇంటూ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఎంటర్ ఇంటూ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. ఎంటర్ ఇంటూ యొక్క మీనింగ్ వచ్చేసి ఇన్వాల్వింగ్ ఇన్ అనే మీనింగ్ వచ్చిందండి. ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ న్యూ కాంటాక్ట్ విత్ విప్రో. అది ఎగ్జాంపుల్ అండి. యూజ్డ్ ఫర్ ట్రాన్స్లేషన్కి మనం యూజ్ చేస్తామండి ఇంటూ అనేది. ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్. అది ఎగ్జాంపుల్ అండి. ఓవర్. యూజెస్ ఆఫ్ ఓవర్ చూద్దామండి. ఫ్యాన్ ఈజ్ ఓవర్ మై హెడ్. దెర్ ఈస్ ఓవర్ హిస్ హెడ్. ద సన్ ఈజ్ ఓవర్ అవర్ హెడ్స్ ఎట్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు యూజెస్ ఆఫ్ అపాన్ చూద్దామండి. అది యూజెస్ ఆఫ్ అపాన్ వచ్చి మనకి మూమెంట్ గురించి చెప్పిద్దండి. ద వర్డ్ అపాన్ ఇండికేట్స్ ఆన్ అండ్ మూమెంట్. మనకి అపాన్ అనేది ఆన్, మూమెంట్ అనేది చెప్పిద్దండి. ఆన్ వచ్చి పైన, మూమెంట్ వచ్చి కదలిక. ఈ రెండు ఇండికేట్ చేసిద్దండి అపాన్ వచ్చి. హీ జంప్డ్ అపాన్ ద హార్స్. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నోట్ చూడండి. ఆన్ వచ్చి మనం ప్రాణం లేని వాటికి యూజ్ చేస్తామండి. అపాన్ వచ్చి ప్రాణం ఉన్న వాటి కదలికకి మనం అపాన్ అనేది యూజ్ చేస్తామండి. యూజెస్ ఆఫ్ అండర్ యొక్క యూజెస్ చూద్దామండి. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. చిల్డ్రన్ ఆర్ అండర్ ద రూఫ్. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. యూజెస్ ఆఫ్ డౌన్. ద టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ ద స్టూడెంట్. అది ఎగ్జాంపుల్ అండి. యూజెస్ ఆఫ్ బై మనకి ఎలా మీనింగ్ ఇచ్చిద్దంటే చేత, వలన అనే మీనింగ్ ఇచ్చిద్దండి. మనకి ఎప్పుడు థింగ్కి విత్తే యూజ్ చేయాలండి. అండ్ పర్సన్కి వచ్చేసి మనం బై యూజ్ చేయాలండి. ద రావణ వాజ్ కిల్డ్ బై రామ. రామ అనేది ఇక్కడ పర్సన్ కాబట్టి మనం బై యూజ్ చేస్తామండి. ద రావణ వాజ్ కిల్డ్ డాష్ స్వాడ్ అంటే విత్ వచ్చిద్దండి. ఎందుకంటే స్వాడ్ అనేది థింగ్ కాబట్టి అక్కడ విత్ వచ్చిద్దండి. యూజెస్ ఆఫ్ బై. నియర్ మనకి దగ్గర, పక్కన అనే మీనింగ్ వచ్చిద్దండి బై వచ్చి. మై హౌస్ ఈజ్ బై రామా టెంపుల్. ద కాలేజ్ ఈజ్ బై ద హాస్పిటల్. కమ్ అండ్ సిట్ బై మీ. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. నేమ్ ఆఫ్ ట్రావెలింగ్ వెహికల్స్. మనం ఏ వెహికల్ ద్వారా వచ్చామో చెప్పడానికి కూడా మనం బై అనేది యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చేసి షీ కేమ్ బై కార్. ఐ గో టు కాలేజ్ బై బస్. మ్యారేజ్, ప్రొఫెషన్ అండ్ మన బర్త్ చెప్పడానికి కూడా మనం బై యూజ్ చేస్తామండి. ఐ యామ్ యాన్ ఇండియన్ బై బర్త్. హీ ఈజ్ ఎన్ పొలిటీషియన్ బై ప్రొఫెషన్. బిఫోర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ముందు కూడా మనం బై అనేది యూజ్ చేస్తామండి. ఎగ్స్ ఆర్ సోల్డ్ బై డజన్. క్లోత్ ఈజ్ సోల్డ్ బై మీటర్. యూజెస్ ఆఫ్ టిల్ చూద్దామండి. టిల్, అంటిల్, యూజ్ ఫర్ టైం. టిల్ అనేది, అంటిల్ అనేది మనం టైంకి యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. హీ లివ్డ్ ఇన్ హైదరాబాద్ టిల్ 20 years. ఐ మే హ్యావ్ స్టేడ్ హియర్ టిల్ నెక్స్ట్ వీక్. మన ఒక పర్సన్ గురించి, థింగ్ గురించి చెప్పేటప్పుడు మనం అబౌట్ని యూజ్ చేస్తామండి. అది అబౌట్ యొక్క యూజెస్ అండి. షీ టాక్స్ అబౌట్ హిమ్ ఆల్ ద టైమ్. గోపి టోల్డ్ మీ ఆల్ అబౌట్ ద ఇన్సిడెంట్. రాము డస్ నాట్ కేర్ అబౌట్ హిస్ హెల్త్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. టైంని మనం సుమారుగా చెప్పినప్పుడు కూడా మనం అబౌట్ని యూజ్ చేస్తామండి. టైమ్ ఈజ్ అబౌట్ 3 PM. మై ఫాదర్ విల్ కమ్ అబౌట్ 9 PM. అబో. ఇప్పుడు అబో యొక్క యూజెస్ చూద్దామండి. అబో వచ్చేసి హయ్యర్ దాన్ అవర్ హెడ్స్ అనే మీనింగ్లో చెప్పిద్దండి. సెల్ టవర్ ఈజ్ అబో మై అపార్ట్మెంట్. హీ ఈజ్ అబో మీ ఇన్ ద ఆఫీస్. బిలో యొక్క యూసేజ్ చూద్దాం. బిలో వచ్చి దిగువ అనే మీనింగ్లో మనకు చెప్పిద్దండి. మై హౌస్ ఈజ్ బిలో ద హిల్. ద చైర్ ఈజ్ బిలో ద టేబుల్. బిహైండ్. రాము ఈజ్ హైడింగ్ బిహైండ్ ద ట్రీ. యూ గో అండ్ స్టాండ్ బిహైండ్ ద క్లాస్. యూ సిట్ బిహైండ్ రోజా. బిసైడ్ చూద్దామండి. ఎగ్జాంపుల్స్ వచ్చి హీ స్టూడ్ బిసైడ్ హిజ్ వైఫ్. మై హౌస్ ఈజ్ బిసైడ్ ద రివర్. బిసైడ్ వచ్చేసి మనం పక్కన అనే మీనింగ్లో వచ్చిద్దండి. బిసైడ్స్, ఇన్ ఎడిషనల్ టు. బిసైడ్ వచ్చి పక్కన అనే మీనింగ్ వచ్చిద్దండి. బిసైడ్స్ వచ్చేసి ఇన్ ఎడిషనల్ టు అనే మీనింగ్ ఇచ్చిద్దండి. హీ టీచర్స్ ఇంగ్లీష్ బిసైడ్ జీకే. వి స్టడీ ఐపీ బిసైడ్ ఐఐటి. ఐ బాట్ ఏ పెన్ బిసైడ్స్ ఏ పెన్సిల్. బియాండ్. బియాండ్ వచ్చి మనకి అది ఎక్కడుందో తెలియదు, అది వేరే వాళ్ళని
అడుగుతున్నాం, ఆ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు మన ఈ బియాండ్ని మనం యూజ్ చేస్తారండి. హాస్పిటల్ ఈజ్ బియాండ్ ద మార్కెట్, ఇట్ ఈస్ బియాండ్ మై అండర్స్టాండ్. బినీత్ తక్కువ స్థాయి అండి. బినీత్ వచ్చి మై జాబ్ ఈస్ బినీత్ మై స్టేటస్, షీ మ్యారీడ్ బినీత్ హర్ స్టాటస్. బిట్వీన్ చూద్దామండి. బిట్వీన్ వచ్చి మధ్యలో అనే మీనింగ్లో వచ్చిందండి. దేవరపల్లి ఈజ్ బిట్వీన్ జార్జి అండ్ ఏలూరు. ప్లీజ్ కన్సల్ట్ మీ బిట్వీన్ 4 PM to 5 PM. ఇవి అక్రాస్ వచ్చి మనకి అడ్డంగా అనే మీనింగ్లో మనకి వచ్చిందండి. షీ వాక్ అక్రాస్ ద రోడ్, దిస్ బోట్ విల్ క్యారీ యూ అక్రాస్ ద రివర్, అవర్ కాలేజ్ ఈజ్ అక్రాస్ ద మెయిన్ రోడ్. అలాంగ్ వచ్చేసి స్ట్రైట్ అనే మీనింగ్లో వచ్చిందండి మనకి. షీ వాక్ అలాంగ్ ద రోడ్, ద డాగ్ ఈజ్ రన్నింగ్ అలాంగ్ ద రోడ్. బిఫోర్ వచ్చి మనకి ముందు అనే మీనింగ్ వచ్చేదండి. ద థీఫ్ వాజ్ బాట్ బిఫోర్ ద జడ్జ్, హీ క్లెయిమ్డ్ బిఫోర్ ద కింగ్, కేమ్ బిఫోర్ ఈవినింగ్. అమాంగ్ వచ్చి మనకి మోర్ దెన్ 2 అనే అప్పుడు మనకి అమాంగ్ అనేది యూస్ చేస్తామండి. దెర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ అమాంగ్ దెమ్సెల్ఫ్, ఐ లైక్ టు వర్క్ అమాంగ్ చిల్డ్రన్, షీ ఈజ్ సిట్టింగ్ అమాంగ్ ద క్రౌడ్. అమాంగెస్ట్ వచ్చి మధ్యలో అనే మీనింగ్ వచ్చేదండి. బిఫోర్ ఓవెల్ సౌండ్ అప్పుడు మనం అమాంగెస్ట్ అనేది యూస్ చేస్తామండి. ది వాజ్ ఎ డిస్అప్రూవల్ అమాంగెస్ట్ కేబుల్ అడ్మినిస్ట్రేషన్స్. అగెనెస్ట్ వచ్చేసి ఆపోజిట్ అనే మీనింగ్లో వచ్చిందండి. దిస్ పాలసీ ఈజ్ అగెనెస్ట్ ద పూర్ పీపుల్, షీ వాజ్ ఫోర్స్డ్ టు మ్యారీడ్ అగెనెస్ట్ హర్ విల్. యూజెస్ ఆఫ్ విత్ చూద్దామండి. విత్ అనేది మనం థింగ్స్ యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి వి రైట్ విత్ అవర్ పెన్, వీ కెన్ కట్ ద క్లాత్ విత్ సిజర్స్, టు వర్క్ విత్ పీపుల్. అదర్ యూజ్ వచ్చేసి మన పీపుల్తో వర్క్ చేసినప్పుడు మనం విత్ అనేది యూజ్ చేస్తామండి. ఐ హ్యావ్ డిస్కస్డ్ ద మ్యాటర్ విత్ దెమ్, ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ మై ఫ్రెండ్స్. విత్ యొక్క అదర్ యూజ్ వచ్చేసి ఒక వస్తువు తయారీకి ఉపయోగించే వస్తువుల ముందు కూడా మనం విత్ అనేది యూజ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ వచ్చి వి మేక్ కేక్ విత్ ఎగ్స్, వి బిల్డ్ ఏ హౌస్ విత్ బ్రిక్స్. కారణం చెప్పడానికి ముందు కూడా మనం విత్ అనేది ఉపయోగిస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి షీ ఈజ్ ట్రావెలింగ్ విత్ ఫియర్, అగ్రీ టు, ఎఫెక్ట్ విత్, సాటిస్ఫై విత్, కింగ్ విత్, సర్ప్రైజ్డ్ విత్. కింగ్ విత్ అనేది థింగ్స్ వచ్చినప్పుడు మనం కింగ్ విత్ అనేది యూజ్ చేయాలండి. అగ్రీ టు పర్సన్ వచ్చినప్పుడు మనం అగ్రీకి టు యూజ్ చేస్తామండి. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. విత్ ఇన్ చూద్దామండి. యూజెస్ ఆఫ్ విత్ ఇన్ అనేది మనం బిఫోర్ ద పర్టికులర్ టైం ముందు యూజ్ చేస్తామండి. ఎగ్జాంపుల్ వచ్చి యూ షుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ విత్ ఇన్ 10 days, యూ మస్ట్ కమ్ బ్యాక్ విత్ ఇన్ 10 minutes. వితౌట్ యూజెస్ చూద్దామండి. వితౌట్ వచ్చి మనకి లేకుండా అనే మీనింగ్లో వస్తుందండి. ఎగ్జాంపుల్ వచ్చి దే స్పెండ్ 2 days వితౌట్ ఫుడ్, హీ స్పోక్ ఇంగ్లీష్ వితౌట్ ఎనీ మిస్టేక్, ఏ బర్డ్ కాంట్ ఫ్లై వితౌట్ వింగ్స్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి వితౌట్కి. సిన్స్. ఇప్పుడు మన యూజెస్ ఆఫ్ సిన్స్ తెలుసుకుందామండి. సిన్స్ అనేది మనకి పాయింట్ ఆఫ్ టైం చెప్పిద్దండి. ఎగ్జాంపుల్ వచ్చి వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ జార్జీ సిన్స్ 2010, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ ఫ్రైడే, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2008. ఫర్ యూజెస్ చూద్దామండి. ఫర్ వచ్చేసి మనకి పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పిద్దండి. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 20 years, వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ SBS ఫర్ 3 months, ఇట్ హ్యావ్ బీన్ జాయినింగ్ ఫర్ 2 hours. సిన్స్ వచ్చేసి మనకి 10 AM మార్నింగ్కి, ఈవినింగ్కి, మార్చ్ సిన్స్ 2010, సిన్స్ చైల్డ్హుడ్, ఇవన్నిటికీ మనం సిన్స్ యూజ్ చేస్తామండి. ఫర్ వచ్చి 2 hours, 3 months, 5 years, మెనీ డేస్, వాటికి మనం ఫర్ యూజ్ చేస్తామండి. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ప్రిపోజిషన్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అండి. ఐ వాజ్ బోర్న్ ఆన్ 8th September, I was born in 1995, Srinu was born on 9th November 2016. అక్కడ మనకి నో ప్రిపోజిషన్ అండి. షీ విల్ కమ్ ఆన్ సండే, ఐ గో టు కాలేజ్ ఆన్ ఫుట్, ఐ గో టు కాలేజ్ బై బస్. చూసారండి, ఫుట్ వచ్చినప్పుడు మనకి ఆన్ వచ్చింది, బస్ వచ్చినప్పుడు బై వచ్చింది. సేమ్ ఎగ్జాంపుల్ అండి, కాకపోతే చిన్న డిఫరెన్స్ అంతేనండి. రవి ఈజ్ ఆన్ డ్యూటీ, స్నేహ ఈజ్ లిజనింగ్ సాంగ్స్ ఆన్ రేడియో, ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ మార్నింగ్. అక్కడ మార్నింగ్ ప్లేస్లో ఈవినింగ్ రాసుకోవచ్చు అండి, నైట్ రాసుకోవచ్చు, నూన్ రాసుకోవచ్చు, ఏమని రాసుకోవచ్చు అండి. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ వెయిటెడ్ ఫర్ యూ టిల్ 3 PM. వెయిటెడ్ ప్లస్ టైం వచ్చినప్పుడు మనం ఎప్పుడు టిల్ అనేది యూజ్ చేయాలండి. హీ హ్యాస్ బీన్ రీడింగ్ సిన్స్ 3 PM. బన్నీ అండ్ చరణ్ షేర్డ్ ద స్వీట్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. 4 brothers shared their sweets among themselves.
బిట్వీన్ ఇద్దరు పర్సన్స్ వస్తే మనకి బిట్వీన్ యూస్ చేయాలండి. మోర్ దెన్ 2 పర్సన్స్ వస్తే అమాంగ్ అనేది యూస్ చేయాలండి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద వాల్, ద ఫ్రాగ్ జంప్డ్ ఇన్ టు ద రివర్, ఐ గో ఫర్ ఏ వాక్, he wanted to drink a glass of water, she drank a bottle of milk, Rajni is junior to me, Sony prefers milk to tea, the old man is suffering from fever, Ramu knows English besides Telugu, John was waiting at the bus stop, Ramu was waiting for a bus, Ramu lives in Delhi, the poem was written by Ramu, yoga is good for health, గివింగ్ అడ్వైస్కి గుడ్ ఫర్ వచ్చిందండి. టు టెల్ ద స్కిల్ చెప్పినప్పుడు గుడ్ అట్ వచ్చిందండి. ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్, ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ సక్సెస్, ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఇంగ్లీష్, షీ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ స్నేక్స్. ఫౌండ్కి, బివేర్కి, అవేర్కి, టువర్డ్స్కి ఆఫే వచ్చిందండి. రాజు హిట్స్ ద డాగ్ విత్ ఏ స్టిక్. థింగ్ వచ్చినప్పుడు విత్ వచ్చిందండి, పర్సన్ వచ్చినప్పుడు బై వచ్చిందండి. He is in a bad mood. The PM will preside over the function. The door is made of glass. Made plus material equal to off. Made plus material వచ్చినప్పుడు మనం ఆఫే యూస్ చేయాలండి. ద హౌస్ ఈస్ మేడ్ విత్ బ్రిక్స్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, బ్రిక్స్ అనేది మీకు మెటీరియల్ కాబట్టి మేడ్ ప్లస్ మెటీరియల్ ఈక్వల్ టు ఆఫ్ రావాలి, ఎందుకు అలా వచ్చింది అని మీకు డౌట్ వస్తుందండి. బ్రిక్స్ అనేది మనకి ఇక్కడ మెటీరియల్ కాదండి, అది మెటీరియల్తో తయారు చేయబడింది కాబట్టి బ్రిక్స్ అనేది మన మెటీరియల్ కింద రాదండి. సో అక్కడ మనం విత్ వచ్చిందండి అందుకే. బటర్ ఈస్ మేడ్ ఫ్రమ్ మిల్క్, యూ బిలీవ్ ఇన్ గోస్ట్, షీ ఈస్ కజిన్ ఆఫ్ మైన్, షీ టెల్స్ ఆఫ్ ద హార్స్, ఐఎమ్ అవైలబుల్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, హీ స్పోక్ టు మీ ఆన్ టెలిఫోన్. ఇక్కడితో మనకి ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయినాయండి. మనకి ప్రిపోజిషన్స్ కూడా అయిపోయిందండి.